డీలిమిటేషన్ మహిళా బిల్లుతో బీజేపీ దేశంతో తన రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డీలిమిటేషన్పై మద్దతిస్తున్న కొన్ని రాష్ట్రాలు అవగాహన లేకుండా సపోర్ట్ చేస్తున్నాయన్నారు. బీజేపీ అంటేనే బానిసల జనతా పార్టీ అని విమర్శించారు. డీలిమిటేషన్పై ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు ఏంటని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు ప్రశ్నించట్లేదన్నారు అద్దంకి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా బిల్లు డీలిమిటేషన్ విషయంలో కొన్ని రాజకీయ పక్షాలు అనుసరిస్తున్న తీరు ఆక్షేపణీయం. డీలిమిటేషన్ ఉమెన్ బిల్ పేరుతో బీజేపీ దేశంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో దక్షిణాది పార్టీలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకత్వం, పార్టీలు కూడా కాదు, చాలా పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం అనేది వాళ్ళ అవగాహన రాహిత్యం అనుకోవాలనో, వాళ్ళ అచేతనం అనుకోవాలనో, లేదంటే వాళ్ళ బానిస మనస్తత్వానికి ఇది ఒక కారణం అనుకోవాలనో తెలుస్తలేదు. భాజపా అంటే బానిసల జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో ఏ పార్టీ, వాళ్ళ పార్టీ ఏది చెప్తే కింద అది చేస్తారు. ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ కూడా దీని మీద మాట్లాడకపోతే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కొంత రాజకీయ అవగాహన ఉందని అందరం అనుకుంటాం, ఆయన కూడా మాట్లాడకపోతే రేపు దక్షిణాదికి జరగబోతున్న నష్టం గురించి ప్రశ్నించని పార్టీలకు రేపు ఇక్కడ రాజకీయాలు చేసే నైతిక హక్కు కూడా ఉండదు.